మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునయుండి వారిని విసర్జింపలేదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యము నెహెమ్యా దేవునికి విన్నవించుకుంటున్నాడు. ప్రజల నిమిత్తము, ఇజ్రాయేలీల నిమిత్తము ఈ విధముగా దేవునికి తెలియచేసుకుంటున్నాడు. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉన్నావు అని అంటున్నాడు ఇక్కడ. అవును కదా, మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. ఎన్నో మార్లు ఇజ్రాయేలీలు తప్పు చేశారు. ఎన్నో మార్లు వారు తప్పు చేసి శిక్షింపబడుతూ ఉండినప్పుడు మరలా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రలాపిస్తూ ఉండేవారు. అరణ్య మార్గంలో ఇజ్రాయేలీలు ఎన్నో తప్పులు చేసి మోషే దగ్గరికి వెళ్ళి ఒప్పుకునేవారు, క్షమించమని కోరుకునేవారు. అప్పుడు మోషే విజ్ఞాపన చేసినప్పుడు వారిని క్షమించి ఆ తెగుల నుండి, ఆ శాపం నుండి దేవుడు విడిపించిన విధానాన్ని మనం ఎన్నోసార్లు చూచాము. ఈ 70 సంవత్సరాల కాలంలో మిగిలిన ఇజ్రాయేలీల నిమిత్తము ఈ నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు ప్రార్థన చేస్తూ, నెహెమ్యా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు అంటున్నాడు. దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవు అంటున్నాడు. వారిని విసర్జింపలేదు అని కూడా అంటున్నాడు. ఆ 70 సంవత్సరాల కాలంలో వారు శిక్షకు లోబడిన కాలం ఏంటంటే, దేవుడు యెషయా గ్రంథంలో చెప్తారు కదా, పుటము వేసి తిని వారిని ఇబ్బందుల కులంలో పుటము వేసి తిని నా నిమిత్తమే అని అక్కడ తెలియచేస్తారు కదా. వారు తిరుగుబాటు చేసి దేవునికి అవిధేయులుగా ఉండిన కాలంలో దేవుడు వారిని ఆ బానిసత్వానికి అప్పచెప్పారు. శత్రు రాజులకు అప్పచెప్పారు. అందుకే వారు అక్కడ పుటం వేసి తిని అంటున్నారు. దేవుడు వాళ్ళని పుటం వేసి తిని నా నిమిత్తమే అంటున్నారు. మరలా వాళ్ళు ఆ దాస్యంలో ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి హత్తుకోవాలని, దేవుణ్ణి మరలా వాళ్ళు పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి అంగీకరించాలని ఈ వాక్యములో మనము చూస్తున్నాం. యెషయా గ్రంథంలో నా నిమిత్తమే అలా చేసి తిని అంటున్నారు. కాబట్టి ఆ జనుల నిమిత్తము, మిగిలిన వారు ఇజ్రాయేలీల నిమిత్తము ఈ నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఈ విధముగా అంటున్నాడు. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునయుండి వారిని విసర్జింపలేదు అంటున్నాడు. విసర్జించే దేవుడు కాదు మన దేవుడు. మనము కూడా అనేక మార్లు తప్పులు చేస్తూ ఉంటాము, అనేక మార్లు శోధింపబడుతూ ఉంటాం దుష్టాత్మ చేత. దుష్టుడు మనల్ని ఎప్పుడు శోధనకు గురి చేద్దామా అని మన పక్కన పొంచి ఉంటూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని హత్తుకుని ఉంటామో వాడు మన మీద ఏమీ ప్రయోగం చేయలేడు. మనము ఏ విధముగా దేవునిలో ఇంకా ఒకవేళ మనము ఎంత పరిశుద్ధముగా ఉన్నప్పటికీ మన పరిశుద్ధతను ఇంకా వెలుగొందింప చేయడానికి దేవుడు కూడా మనల్ని ఒకవేళ శోధనకి అప్పచెప్పవచ్చు. ఎందుకంటే యోబు గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాము కదా, యోబు గారిని దుష్టుడు శోధించడానికి దేవుని దగ్గరికి వెళ్ళి, నువ్వు అతనికి కావలించావు కాబట్టి అతను ఆ విధముగా క్షేమంగా ఉన్నాడు, వృద్ధి చెందుతున్నాడు అని అంటాడు. నువ్వు అతని చుట్టూ కంచె వేసావు కాబట్టి అతను అలా ఉన్నాడు అన్నప్పుడు, యోబు అలాంటి వాడు కాదు, నువ్వేమైనా చేసుకో, తన ప్రాణం తప్ప అని దేవుడు అతనికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అతను ఎంతో శోధింపబడ్డాడు. అలాగే మనము కూడా ఇంకా మన భక్తి పరిశుద్ధత ఇంకా ప్రకాశించాలని మనల్ని కూడా దేవుడు శోధనకు అప్పచెప్తూ ఉంటాడు. మనల్ని కూడా దేవుడు ఏదో ఒక కీడు గుండా నడిపిస్తూ ఉంటాడు. కానీ అది మనకి శాశ్వతం కాదు. దేవుడు మనల్ని ఇంకా ప్రకాశింపజేయడానికి, మన భక్తిని ఇంకా బలపరచడానికి, లోతైన విశ్వాసం మనలో పుట్టించడానికి ఒకవేళ ఏదైనా శోధన కలిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడు, నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలవాడవు అంటున్నాడు. నీ కృప వారిని విడిచిపోలేదు అంటున్నాడు. దేవునికి మన ఎడల కృప ఎన్నడూ విడిచిపోదు. మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. కాబట్టి మనము దేవుణ్ణి వేడుకుందాం. ఏదైనా ఇబ్బంది కలిగిందా, ఏదైనా శ్రమ కలిగిందా, ఏదైనా ఇరుకులో ఉన్నామా, దేవుణ్ణి వేడుకుందాం. సిద్ధమైన మనసు కలవాడు మనల్ని క్షమించడానికి ఇష్టపడే దేవుడు కనుక మనం క్షమిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, క్షేమంగా మనల్ని కాపాడుతాడు. కాబట్టి దేవుణ్ణి మనం నిత్యము సేవిద్దాము.
నిత్యము మనం ఆరాధిద్దాము, నిత్యము ఆయన మహిమపరుద్దాము, ఆయన దీవెనలు పొందుకుందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మా ప్రభువా, వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారికి ఏమైనా ఇబ్బంది కానీ, ఏదైనా చిక్కు సమస్య కానీ, ఏదైనా శోధన కానీ ఎదురవుతున్నట్లయితే దాని నుండి మీరు వారిని ఇంకా ప్రకాశింపచేయడానికి, విశ్వాసంలో స్థిరపరచడానికి, విశ్వాసంలో బలపరచడానికి, ఆ శోధన ఎలా చేసినట్లయితే దాన్ని వారిని క్షమించండి, రక్షించండి, మీ కృపలో ఆశీర్వదించండి, వృద్ధిపరచండి, కుటుంబాలను బలపరచండి, యవన బిడ్డలను రక్షించుకొనండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.